రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ముల్లోకాలు 33 కోట్ల మంది దేవతలు శివనామ స్మరణ చేసేటువంటి శివరాత్రి పర్వదినాన అగ్నిలింగంగా కొలువై ఉన్న ఆ అరుణాచలం దగ్గరికి నేను వచ్చేసాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యఫలం అరుణాచలం దగ్గరికి రావాలన్నా, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలన్నా కూడా ఎన్నో అంటే వేల జన్మాల పాపాలని కూడా కడిగేసేటువంటి శక్తి ఈ ప్రాంతానికి ఉందని చెప్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ప్రస్తుతం నేనున్నాను. అలాగే శివరాత్రి ఇక్కడే గడపబోతున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఆ శివుణ్ణి దర్శించుకునే భాగ్యం అనే చెప్పొచ్చు. చాలా మంది ఇప్పటికే భక్తులు చేరుకున్నారు, గిరి ప్రదక్షిణ చేయబోతున్నారు. మరి కాసేపట్లో లింగోద్భవ కాలంలో అరుణగిరి పైన ఉంటే అది ఎన్నెన్నో జన్మాల పుణ్యఫలంగా భావిస్తూ ఉంటారు. అదే ఈ ప్రాంతం. చాలా మంది భక్తులు ఇప్పటికే వచ్చున్నారండి. ప్రస్తుతం నేనున్నది రాజగోపురం దగ్గర. ఇక్కడి నుంచే అరుణగిరి ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ముందుగా ఇక్కడ దండం పెట్టుకునే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. చూడొచ్చు, ఇసుకు వేస్తే రాలనంత మంది భక్తజనం ఇప్పటికే చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేస్తారు. సో ముందుగా మనం రాజగోపురం దగ్గర స్వామికి దండం పెట్టుకుని సక్సెస్ఫుల్ గా ఈ యాత్ర ఏదైతే ఉందో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ గిరి ప్రదక్షిణ అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుందాం. అలాగే ఇక్కడ దీపారాధన కూడా చేసి స్వామివారికి మనస్ఫూర్తిగా మొక్కుకోవచ్చు. ఒక్కసారి ఆ రాజగోపురానికి మీరు కూడా నమస్కారం చేసుకోండి. వెలుగు జెలుగులతో ఎంతో దేదీప్యమానంగా కనపడుతోంది అరుణాచలం అంతా కూడా. 4 గోపురాలు ఎంత ప్రత్యేకమో తెలుసు. అరుణాచలం ఆలయంలో చాలా సుందరంగా కనిపిస్తుందండి. రాత్రిపూట ఇంకా వెలుగు జెలుగుల మధ్యలో కైలాసంలో మనం ఉన్నామా అన్నట్టు భావన కలుగుతోంది. అందులోనూ కైలాసమే ఇంతగా వెలిగిపోతుంది. మామూలుగానే తెల్లగా అందంగా ఉంటుందని తెలుసు. ఆ మంచు కొండల్లో ఆ శివయ్య కొలువై ఉంటాడు. ప్రస్తుతం మనందరినీ వీక్షించేందుకు మన కోసం ఆయన భూమి మీదకి దిగి వచ్చారా, ఆ ప్రాంతం అంతా కూడా కైలాసంగా మారిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది. వెలుగు జిలుగులతో ఎంతో దేదీప్యమానంగా కనబడుతోంది అరుణాచలం అంతా కూడా. ఒక్కసారి ఆ గోపురం అన్నీ చూడండి. మీకు కొన్ని విజువల్స్ కూడా నేను చూపిస్తాను. ఎంత చక్కగా సుందరంగా ఉందో ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీలోనే మీకు ఇది అందిస్తున్నాం. ఈ శివరాత్రిని ఈ అరుణగిరి పైనే జరుపుకోవాలనేది నా కోరిక. నా అందరితో పాటు మీరందరూ కూడా వీక్షిస్తారు. గిరి ప్రదక్షిణ ప్రారంభించబోతున్నాను. అందుకంటే ముందు ఇక్కడ దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, కర్పూరం వెలిగించి అది స్వామివారికి సమర్పించి ప్రదక్షిణ ప్రారంభిస్తూ ఉంటారు. అదే ఆచారం నేను కూడా స్టార్ట్ చేస్తాను. అయితే ముందుగా నామాలు ఇక్కడ పెడుతూ ఉన్నారు. చాలా మంది భక్తులు ఆ నామాలతో ఎంతో చక్కగా కనబడుతున్నారు. ఎంతసేపు అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరించుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎవరిని కదిలించినా ఇక్కడ అదే వినిపిస్తుంది. నామం నేను కూడా పెట్టించుకుంటాను. కదా మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూపః శివోహం శివోహం చిదానంద రూపః శివోహం శివోహం. ఆలయం లోపలికి ప్రవేశించాము. రాజగోపురం దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మనం దీపారాధన చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సరే ఎంతో మంది భక్తులు ఇప్పటికే స్వామివారి అంటే ఆ శివయ్య దర్శనం చేసుకుని వస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులతో కోలాహలంగా ఉందండి, సందడిగా ఉంది. అరుణగిరి అంతా కూడాను ఆ శివనామ స్మరణతో మారుమోగిపోతుందనే చెప్పాలి. ఇక అసలైనది లింగోద్భవ కాలం కదా, ఆ సమయం కోసం అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంతో మంది భక్తులు ఇప్పటికే దర్శనం ముగించుకుని గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నారనమాట. ఇగో మనం లోపలికి వెళ్తున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడి నుంచి పెద్ద పెద్ద క్యూ లైన్లు కూడా చూడొచ్చు. లింగోద్భవ సమయంలో స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి చాలా మందికి కోరికుంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఆలయం దగ్గరికి వెళ్తారు. మిగతా వారందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారనమాట. రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ఆ శివయ్యను దర్శించుకునేందుకు వచ్చారు. నిజంగా ఎంతటి పుణ్యఫలం అండి. శివరాత్రి రోజున ఆ స్వామిని దర్శించుకోవడం అంటే అది మామూలు అదృష్టం కాదు. అంతటి అదృష్టం సాధారణంగా చెప్తూ ఉంటారు, ఎక్కడికైనా ఆలయం వెళ్ళాలంటే అక్కడి స్వామివారు రప్పించుకుంటేనే మనం రాగలమని. అది మాత్రం అక్షర సత్యం. ఎక్కడైనా ఏమో కానీ అరుణాచలం, ఈ అరుణాచలేశ్వరుడు పిలిపించుకుంటేనే మనం ఈ ప్రాంతంలో కనీసం అడుగైన మోపగలం అన్నమాట. శివాయ శివాయ
च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् नवा पंचकोशाः ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకునేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అరుణగిరికి చేరుకున్నారండి. ఎంతమంది అంటే మనసారా స్వామిని తలుచుకుని ఒక్కసారి ఆ రూపాన్ని దర్శించాలని అందరి కోరిక. అయితే చాలా మంది భక్తులు ఇప్పటికే క్యూ లైన్లో ఉన్నారు. ఉదయం నుంచి దర్శనాలు అవుతూనే ఉన్నాయి. ఇది రాజగోపురం ముందు మనం ఉన్నాము. ఇక్కడే దీపారాధన చేసే అవకాశం ఉంటుంది. ముందుగా రాజగోపురానికి ఇంకా ముందుగా ఒక ద్వారం ఉంటుంది, అక్కడ దీపారాధన చేయొచ్చు. అలాగే అక్కడే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా వీక్షిస్తూనే ఉన్నారు. ఆ శివయ్యని స్మరిస్తూ కీర్తిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆలయ కమిటీ వారు. అలాగే ఇంకొంచెం ముందుగా చూసారా రాజగోపురం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి, ఎంత సుందరంగా ఉందో. 4 పక్కల కూడా మనకి తూర్పు, పడమర, అలాగే ఉత్తరం, దక్షిణం 4 వైపులా కూడా మనకి రాజగోపురాలు కనిపిస్తాయి. అయితే ప్రధాన గోపురం తూర్పు వైపు ఉన్నదే ఇదే ఆ గోపురం. ఎంత చక్కగా ఉందంటే చోళుల నిర్మాణ శైలి గురించి మాటల్లో చెప్పలేమండి, వర్ణించలేనిది అది. ఎంత దూరం నుంచి చూసినా కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా కనపడతాయి. ఇక్కడ ఏ రంగులు మామూలుగా మనం చూస్తూ ఉంటాం గోపురానికి వివిధ రంగులతో ఇంకా ఆకర్షణీయంగా ఉంటాయి ఆలయాలన్నీ, కానీ ఇక్కడి రాజగోపురాలు మాత్రం తెలుపు రంగులోనే ఉంటాయి. ఎంత దూరం నుంచి చూసినా మనకు కనిపిస్తాయి అన్నమాట. అరుణాచలేశ్వరుడికి చిన్న ఆలయం ఉండేది లోపల వరకు. ఆ తర్వాత చోళులు 50 సంవత్సరాల పాటు ఈ చుట్టూ ప్రాకారాలన్నీ కూడా కట్టారండి. ప్రాకారం అంతా కూడా నందీశ్వరులు కొలువై ఉంటారు. ఎంతో మంది దగ్గర 108 వరకు నందులు ఆ గోడల పైన మనకి దర్శనమిస్తాయి. అవి చూస్తేనే చాలా అత్యంత పుణ్యఫలం. ఎందుకంటే అపర భక్తుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా ఆ నందీశ్వరుడే కదా. ఆయన ప్రతి చోట మనకి దర్శనమిస్తారు. దాంతో పాటుగా లోపల అంటే ప్రత్యేకించి అరుణాచలంలో ఈ ఆలయంలో ఆ నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. వారిని ఎంతో అంటే శివయ్య దగ్గరే ఉండి మన కోరికలన్నీ శివయ్యకి వినిపించేది ఆ నందీశ్వరుడే కదా. అలాంటిది ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ముందు ఆయనకే పూజ చేయాలి. లోపలికి వెళ్తే పెద్ద నందిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇగో ఇక్కడి నుంచే దర్శనానికి లోపలికి వెళ్ళేది. చాలా మంది తూర్పు ద్వారం గుండానే వెళ్తారు. ఇగో ఇక్కడి నుంచి లోపలికి పంపిస్తున్నారు చూసారా. కాస్తంతా ఇప్పుడు రద్దీ తగ్గినట్టు అనిపించినా మరి కాసేపట్లో ఇంకా రద్దీ పెరుగుతుంది. ఎందుకంటే లింగోద్భవ కాలంలో ఆ శివయ్యని దర్శించుకోవాలనేది అందరి కోరిక కూడా. నాకు ఉంది, కానీ శివరాత్రి సమయంలో లింగోద్భవ జరుగుతున్నటువంటి ఆ కాలంలో ఈ కొండపైన ఉంటే చాలు అని నాకు అనిపించిందండి. అది నిజంగా మహద్భాగ్యం. నేను అనుకున్నది కాదు, ఆయన అనుకున్నదే ఇది. ఒక్కసారి ఆ కొండ దగ్గరికి వెళ్తే చాలని భావించాను. కొండ ఎక్కాలంటే అది ఇంకా వేరే ప్రక్రియ. అదంతా కూడా గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ ముఖ్యం కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాను. ఆ అవకాశం నాకు స్వామివారి వాళ్ళు ఇచ్చారు. నాతో పాటు మీరు అందరూ కూడా లైవ్లో ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీలో వీక్షించండి.